టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలు కలవడానికి చాలా కష్టపడ్డాను అని కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు సార్. అంటే భారతీయ జనతా పార్టీ చాలా అయిష్టంగా ఉంది, చాలా ఒత్తిడితో నేను పొత్తుకు ఒప్పించాను అని చెప్పి ఈయన చెప్పేస్తున్నారు, పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అంటే భారతీయ జనతా పార్టీ ఇప్పటిదాకా అఫీషియల్గా ఏమీ ప్రకటించలేదు పొత్తు ప్రకటన. టీడీపీ పొత్తును బీజేపీ అయిష్టంగానే ఒప్పుకుందా, ఇలా ఓపెన్గా చెప్పడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్? అంటే అది ఓపెన్గా కనబడుతుంది కదా, ఇప్పటి వరకు ప్రకటించలేదు బీజేపీ అంటే మీనింగ్ ఏంటి? అదే సార్. ఒకవేళ ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తు ఎప్పుడు ప్రకటించారు? చాలా రోజులైంది కదా. మరి ఇష్టంగా ఉంటే ఇష్టమా అనేది కరెక్ట్ పదం కాదు. అయిష్టంగా ఉంటే బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకుంటుంది? కానీ అయిష్టంగా ఉన్నా పొత్తు పెట్టుకోవాల్సిన అనివార్యత వస్తే పెట్టుకుంటుంది. కానీ ఆ అనివార్యత వచ్చిందా? ఇక్కడ అయిష్టం కన్నా కూడా వ్యూహాత్మకంగా బీజేపీ వ్యవహరిస్తోంది. డైలమాలో ఉన్నమాట నిజం, రెండు రకాల అభిప్రాయాలు ఉన్నమాట నిజం. అందువల్ల అస్పష్టంగా వైఖరి తీసుకుంటున్నమాట నిజం. అందువల్ల ఇది పబ్లిక్ నాలెడ్జ్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఆ మాట ఎక్నాలెడ్జ్ చేయడం వల్ల తప్పేమీ లేదు, అందరికి కనబడుతున్నది కదా. ఇందులో ఏమి సీక్రెట్ కాదు. బీజేపీలో ఆ అయిష్టత ఒక పెద్ద సెక్షన్లో ఉంది. టీడీపీ జనతతో కలవకూడదని రాష్ట్ర నాయకత్వంలో ఒక సెక్షన్ భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే మధ్యలో ఒకరు వచ్చి బీజేపీ నాయకుడే ముఖ్యమంత్రి కావాలి అంటారు. సో అందువల్ల ఈ ఛాలెంజెస్ ఉన్నమాట నిజం. అందువల్ల బీజేపీలో దానికి ఏదైనా పేరు పెట్టండి, అస్పష్టత అనండి, అయిష్టత అనండి, డైలమా అనండి, మీరు ఇంకా అస్తవ్యస్తంగా ఉందనండి, పదాలు ఏమైనా వాడండి, స్టిల్ జనసేనలో ఉన్నంత క్లారిటీ బీజేపీలో లేదు. అది అవగాహన లోపం కాదు, అది వ్యూహాత్మకం. అందువల్ల బీజేపీ చివరి నిమిషం వరకు తేల్చుకొని ఒక రాజకీయ వాతావరణం ఉన్నప్పుడు తేల్చుకోకపోవడం వల్ల ఈ కూటమి ముందుకు పోవడానికి ఇబ్బంది జరుగుతున్నప్పుడు, ఎందుకంటే అభ్యర్థులు ఇంకా ప్రకటించలేదు, అభ్యర్థి సీట్లు ఇంకా వీళ్ళు రెండు పార్టీలే ప్రకటించుకోలేదు, ఎన్ని సీట్లు పోటీ చేస్తారో తెలియదు. ఇలాంటి వాతావరణానికి కారణం బీజేపీ తేల్చకపోవడమే. సో అందువల్ల పవన్ కళ్యాణ్ ఆ పాయింట్ అనడం ద్వారా ఒకటి ప్రజలకు కళ్ళ ముందు కనబడుతున్న వాస్తవాన్ని అంగీకరించకపోతే కూడా రాజకీయంగా ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఇట్స్ ఏ క్లియర్ కేస్గా కనబడుతుంది ఎంతకాలం బొక్కాయిస్తో బీజేపీ విషయంలో. రెండవది ఆ మాట అనడం ద్వారా టీడీపీ కూడా ఒక మెసేజ్ పవన్ కళ్యాణ్ ఇచ్చాడు. మీరు ఏదో నా బలంతోనే నన్ను చూడకండి, నా వల్ల మీకు బీజేపీ కూడా కలిసి వస్తుంది, అందువల్ల మై బార్గెనింగ్ పవర్ ఈజ్ మోర్ అని కూడా చంద్రబాబు నాయుడుకు చెప్పడం కదా. సో నేను రావడమే కాకుండా నేను ఇంకోని తీసుకొని వస్తున్నా అంటే మీరు నాకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి? నేను నా బలాన్ని చూసి నాకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఇంకో పార్టీని పట్టుకొచ్చినందుకు కూడా నాకు కలిపి అదనంగా ఎక్స్ట్రా ప్రియారిటీ ఇవ్వాలి అని కూడా పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పడం. అందువల్ల ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ స్ట్రెంగ్త్ను పెంచుకునేటువంటి ఒక ప్రయత్నం. ఎందుకంటే టీడీపీ బీజేపీకి మధ్య సిమెంటింగ్ ఫోర్స్గా పవన్ కళ్యాణ్ ఉంటాడు. ఒకవేళ ఈ కూటమి ఏర్పడిన భారతీయ జనతా పార్టీ కూడా చంద్రబాబు నాయుడు బలహీనపరిచి పవన్ కళ్యాణ్ బలోపేతం చేసే రాజకీయ వ్యూహాన్ని భవిష్యత్తులో అనుసరిస్తుంది. మీరు చూస్తూ ఉండండి, ఇవాళ చెప్తే జనానికి ఈ జ్యోతిష్యులాగా అనిపించవచ్చు, ఏదో కావాలని అంటున్నట్టు అనిపించవచ్చు. కానీ రాజకీయాలను 30-40 ఏళ్ళుగా చూస్తున్న వ్యక్తిగా కాన్ఫిడెంట్గా చెప్పగలను, చంద్రబాబు నాయుడు బలహీనపరిచి పవన్ కళ్యాణ్ బలపరిచేటువంటి పని బీజేపీ చేస్తుంది. ఎందుకంటే మీకు బీహార్లో అదే పని చేస్తున్నారు. మీకు లోక్ జనశక్తి పార్టీ ద్వారా నితీష్ కుమార్ను బలహీనపరుస్తూ బీజేపీని బలపరిచేటువంటి పని ఎల్జేపీ చేసింది. ఎల్జేపీ ఎందుకు చేసిందంటే బీజేపీ దర్శకత్వంలో చేసింది. తన సొంత కూటమిలో ఉన్న జనతాదళ్నే బలహీనపరిచారు. అది మేజర్ పార్ట్నర్ నుంచి మైనర్ పార్ట్నర్గా పడిపోయింది. మహారాష్ట్రలో కూడా శివసేనతో పొత్తు పెట్టుకొని బీజేపీ అదే చేసింది. శివసేనను సీనియర్ పార్ట్నర్ నుంచి జూనియర్ పార్ట్నర్ స్థాయికి తగ్గించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీని సీనియర్ పార్ట్నర్ స్థాయి నుంచి తగ్గించే పని బీజేపీ చేస్తుంది. ఇందులో సొంతగా పార్టీకి బలం లేదు కనుక మీకు బీహార్ మహారాష్ట్రలోమో బీజేపీకే సొంతగా బలం ఉంది. అందువల్ల అక్కడ నితీష్ కుమార్ని కానీ ఇక్కడ ఉద్ధవ్ ఠాక్రేని కానీ బలహీనపరిస్తే ఆ ప్రయోజనం నేరుగా బీజేపీనే పొందింది. అందువల్ల బీజేపీకి ఆ నాయకత్వం ఆ బలం ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఆ బలము నాయకత్వం లేదు కనుక తాత్కాలికంగా పవన్ కళ్యాణ్ను ఉపయోగించుకొని పవన్ కళ్యాణ్ బలపరిచే క్రమంలో బీజేపీ తాను బలపడుతూ ఈ ప్రక్రియలో చంద్రబాబు నాయుడు బలహీనపరిచే పని చేస్తారు.
సో ఆ పనికి కూడా పవన్ కళ్యాణ్ అసర్షన్ ఉపయోగపడుతుంది. అందుకే పవన్ కళ్యాణ్ నేనే పట్టుకొచ్చాను అనడం ద్వారా బీజేపీ భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ భుజాల మీద తుపాకీ పెట్టి చంద్రబాబు నాయుడు అటాక్ చేసినా ఆశ్చర్యపడాల్సింది లేదు. అందువల్ల పవన్ కళ్యాణ్ అన్న మాటలు నిజం. బీజేపీ కూటమిలోకి రావటానికి ఆసక్తి ఆ స్థాయిలో చూపడం లేదు. పవన్ కళ్యాణ్ కన్విన్స్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. అల్టిమేట్గా బీజేపీ తనకు ప్రయోజనం అనుకుంటేనే నిర్ణయం తీసుకుంటుంది. పవన్ కళ్యాణ్ చెప్పాడనో పవన్ కళ్యాణ్ కన్విన్స్ చేశాడనో మాత్రం నిర్ణయం తీసుకోదు.